ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధాని ప్రైమ్ మినిస్టర్ కాకన్నా ముందు ఆయన పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ గా చేసిండు. అయితే ఆయన ఉన్నప్పుడే 25 మార్చ్ 1992 నాకు తెలిసినంత వరకు ఆ ఒక్కటే ఒక మ్యాచ్ అనుకుంటా, అది వరల్డ్ కప్ కొట్టింది క్రికెట్. దాని తర్వాత ఇప్పటిదాకా కొట్టలేదు. వీళ్ళకి పక్కనోడి మీద ఏడ్చుడు, ఈ బాంబులు వేసుడు, ఇవి తప్పించి ఇంకా స్పోర్ట్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏముంటది. కానీ ఈయన క్రికెట్ లో ఉన్నప్పుడే ఆయనకి పాలిటిక్స్ మీద మస్తు ఇంట్రెస్టెడ్ ఉండే. ఆ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని ఆయన పాలిటిక్స్ కి ఎంట్రీ ఇచ్చిండు. ఆయన పాలిటిక్స్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు వేరే ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఆయన సొంతగా ఒక పార్టీ పెట్టిండు. తెరా-ఈ-ఇన్సఫ్ అనే పార్టీ పెట్టి పొలిటీషియన్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిండు. 2018 అనుకుంటా ఆయన పిఎం గా ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణ స్వీకారం చేసిన 3 years మంచిగా పరిపాలించిండు, అంత మంచిగా నడుస్తున్నది అనుకున్న టైంలోనే తినని అవిశ్వాస తీర్మానం అని చెప్పి ఆయనని మెల్లగా దాని నుంచి సైడ్ తప్పించేసిండు. ఇది సైడ్ తప్పించిన వెంటనే ఇటు షాబాజ్ షరీఫ్ గారు మంచిగా ఇదే దొరికిందే సంద అని చెప్పేసి వాడు ప్రైమ్ మినిస్టర్ గా ఎంట్రీ అయ్యి ఇమ్రాన్ ఖాన్ ని లోపలేసేసాడు. ఇమ్రాన్ ఖాన్ ని లోపలేసేడే కాకుండా ఆయనకి ఘోరంగా ఎట్లా అంటే నరకం అంటే ఏందో బతుకున్నప్పుడే చూపించేస్తుండ్రు. ఆయనకి అంత టార్చర్ పెడుతుండంట. ఈ న్యూస్ మస్తు సార్లు మనం చూసినాం, విన్నాము, అది స్ప్రెడ్ అయితేనే ఉన్నది.